వెల్కమ్ టు ISR 9 న్యూస్. జగ్గేపేటలోని సీతారాంపురంలో ఉన్న ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాల భవిత సెంటర్కు జగ్గేపేట పోలీస్ CI P. వెంకటేశ్వర్లు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. సోమవారం జగ్గేపేట నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా భవిత సెంటర్కు స్పైరల్ బైండింగ్ మిషన్ను జగ్గేపేట CI వెంకటేశ్వర్లు, MEO L. చెట్టిబాబు, SIG రాజు చేతుల మీదుగా సెంటర్ ఉపాధ్యాయురాలు ఉదయలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగులైన విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, సేవలను తెలుసుకున్న CI వెంకటేశ్వర్లు తన వంతుగా సెంటర్కు వివిధ సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చిన రివార్డుల మొత్తం నుంచి 10,000 రూపాయలు అందజేస్తానని పాఠశాల అవసరాలకు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా APMPA ప్రధాన కార్యదర్శి కళ్యాణపు సూర్యప్రకాష్, PRO మెటికల శ్రీనివాసరావు, జగ్గేపేట నియోజకవర్గ APMPA అధ్యక్షులు కాకర్పర్తి వెంకట రమేష్, కార్యదర్శి గడ్డన్ రాంబాబు, కోశాధికారి ఎన్రాతి రాకేష్, జాయింట్ సెక్రటరీ వల్లాపురపు వెంకన్నబాబు, జిల్లా కార్యదర్శి సభ్యులు పొన్న వంశీ, సోషల్ మీడియా కన్వీనర్ కరసం మధు, లీగల్ అడ్వైజర్ మరువాడ ఉమామహేశ్వర మనోహర్ రావు, మానవతర్ సురేష్ నాయక్, సీనియర్ పాత్రికేయులు PVSL ప్రభాకర్, దేవరకొండ శ్రీనివాసరావు, బేతురంగ, తాళ్లూరి దుర్గా, జహంగీర్ బాషా, చింత్రియాల గోపి, I. శ్రీనివాసరావు, అన్నిపాగ పవన్, కార్తిక్, తురక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్ళిపోండి, సార్ పక్కన సార్ పక్కన వెళ్ళిపోండి. వివిధ ప్రాంతాల్లో మాకు స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని మన రెగ్యులర్ స్కూల్లో ఏదైతే ఉందో అంటే పిల్లల పేర్లు అన్ని వెళ్ళలేవు. మనలో ఉన్న వివిధ స్కూల్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ స్కూల్ నుంచి వీళ్ళు నామినేట్ చేయబడతారు అవుతుంది. కానీ వీళ్ళకి స్పెషల్ నీడ్స్ మాత్రం వీళ్ళు చెప్తారు, ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత వీళ్ళు 5th అయిపోయినా 6th, 10th అయిపోయినా ఇంటర్మీడియట్. అంటే ఇక్కడ ఏ క్లాస్ ఉన్న ప్రిన్సిపల్గా ఉంటుంది? 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తారు. చదువుతారు ప్రమోట్ చేస్తారు. 20 మార్క్స్ 20 మార్క్స్ పాస్ చేసి అలాగే వాళ్ళకి ఎక్స్ట్రా టైం కూడా ఇస్తారు. మనకి నార్మల్ వాళ్ళకి 3 గంటలు అనుకోండి, వీళ్ళకి ఒక 3 గంటలకి ఒక 20 minutes అదనంగా, వీళ్ళకి 4 గంటలకి పాపను కూర్చోబెట్టండి. కూర్చో మా సైడ్ రమేష్ అన్న దగ్గర జరుగు. రమేష్ అన్న అన్న దగ్గర జరుగు కూడా. స్పైరల్ వ్యాన్ తయారు చేయడానికి అవసరం కోసం బయటకి ఎంత డబ్బులు అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. మీ అందరినీ రాసుకుని వచ్చేసి మనకి తీసుకొచ్చి దీనికి ఏదైనా అవసరం ఉంటే కనుక నేను కూడా కనుకోవడానికి ఫోన్ చేస్తాను. ఏదైనా అవసరం నాకు తెలియదు కదా. అన్న దగ్గర జరగండి అన్న, ఒకసారి దగ్గర జరిగి పట్టుకోండి. మేడం గారు కూడా మధ్యగా రమ్మనండి. నా రమేష్ అన్న పాపను అటు చేస్తున్నాడు. అటు జరగండి. సరే చూడండి. ఓకే సార్. అన్న ఒక్క నిమిషం పట్టుకోండి సార్. అన్న ఒకసారి సార్ అలా చూడండి. ఒకసారి అందరూ వస్తారు చూడండి ఒకసారి. అన్న అన్న కొంచెం అనుకున్నా, అందరూ వచ్చాడు చేస్తున్నా. అన్న ఒకసారి అలానే ఉండి ఒక్క నిమిషం, 1 సెకండ్ అలానే ఉండండి. ఓకే ఎక్కడ
మంచి పేరు సార్. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క సురేంద్ర తర్వాత తీసుకు శిక్షణ ఇచ్చేవాళ్ళు పిలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చూడటానికి అందరూ బాగానే ఉంటారు సార్ ఇక్కడ. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సార్ లాక్ పడతారు సార్ మీది ఫోటో వన్ ఉండండి. బాబు ఒకటే కదమ్మా కంప్లీట్ లేదు. లక్ష్మణ్ అంటే ఎవరు? లక్ష్మణ్ అంటే ఎవరు? లక్ష్మణ్ అంటే ఎవరు? రామాయణంలో లక్ష్మణ్ అంటే ఎవరు? రాముడు బాబు శ్రీరాముడు తమ్ముడు మీ అన్నయ్య పేరేంటి? వాళ్ళిద్దరు ట్విన్స్ సార్, రాముడు లక్ష్మణుడు. మరి ఇంకా మీ ఇంట్లోనే ఉన్నారు రామలక్ష్మణ్ ఇద్దరు. అయోధ్య అవసరం లేదు ఇంకా. వెరీ గుడ్. చదువుకోవాలి.